ఫ్రెండ్స్ మీరు చూసారు కదా వీడియో. ఈ ఎడిటింగ్ని మీరు మీకు నచ్చిన ఒకటే ఒక్క ఫోటోతోని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. అంటే మీకు ఏమాత్రం ఎడిటింగ్ రాకున్నా సరే మీకు ఎడిటింగ్ చేసుకునేలాగా నేను అర్థమయ్యేలాగా చెప్తాను. మీకు ఒకవేళ ఎడిటింగ్ నచ్చితే లైక్ చేయండి. సో ఎడిటింగ్ మీరు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఎడిటింగ్కి సంబంధించిన ప్రెజెంట్లు అయితే ఇస్తాను. సో ఒకటే ప్రెజెంట్ ఇస్తాను, ఫుల్ ప్రెజెంట్ అని. దాన్ని మీరు ఏంటంటే ఎలిక్మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ అలా ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నాను ప్రెజెంట్ని. ఇక్కడ చూపిస్తాను ఎంత ఈజీ ఉంటుందో ఎడిటింగ్ అనేది. సో ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ ఏప్రిల్ 10 అని ఉంటుంది. సో ఆ ప్రెజెంట్ని ఏంటంటే ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ప్రెజెంట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఇలా ఉంటుంది. అంటే మీకు గ్రీన్ కలర్తోనే ఉంటాయి. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. అదేంటంటే ఇక్కడ మనకు 1 అలాగే 2 ఇట్లా నేను మీకు నంబర్స్ వైజ్లో మీకు ఇట్లా లేయర్స్ అయితే ఇచ్చాను. మొత్తం 12 ఉంటాయి. ఇప్పుడు మనం ఈ 12 ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక దాన్ని అయితే క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీడియా సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే ఆ ఫోటో దగ్గర ఏదైతే ఫోటోని చేంజ్ చేసుకుందాం అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి నాకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. సో ముందు వచ్చేసి ఈ ఫోటో ఉంటే ఇప్పుడు వచ్చేసి ఈ ఫోటో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే ప్రాసెస్ని చేస్తూ వీటన్నిటికీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అట్లయితే నేను మీకు సింపుల్ స్టెప్ చెప్తాను. అదేంటంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ నేను ఇచ్చిన ఆ ఫోటోలకి మీరు అబ్జర్వ్ చేసి చూస్తే లెఫ్ట్లో వాటికి ఇక్కడ చూసినట్లయితే లైట్గా మీకు స్కై బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాటన్నిటికీ నేను స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు ఏ ఫోటోలకైతే ఈ ఫోటోని యాడ్ చేసుకోవాలనేది వాటికి లెఫ్ట్లో కనుబొమ్మ ఐకాన్ దగ్గర గట్టి ఒత్తి పట్టుకొని వాటిని ఇట్లా మీరు ఒక లైన్ వైజ్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో మొత్తం ఫోటోలు ఉంటాయి. మొత్తం ఫోటోలని సెలెక్ట్ చేసుకోండి. టోటల్గా ఇక్కడ మనం ఫస్ట్ ఫోటో కాకుండా మిగతా ఫొటోస్ వచ్చేసి మొత్తం ఇంకా 15 అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 2 అనే నెంబర్తో 3 లేయర్స్ ఇచ్చాను, అలాగే 3 అనే నెంబర్తో కూడా 3 లేయర్స్ అయితే ఇచ్చాను కదా. సో ఇవి ఎక్స్ట్రా అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ క్లిక్ చేసి అన్నిటికన్నా కింద పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీటన్నిటికైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ కలర్ అయితే తీసేసేయండి. తర్వాత కలర్ అనేది ఉంది కదా, దీనికి ఒక్కదానికి ఉంచేసి పేస్ట్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మీకు ప్రతి ఒక్క ఫోటో ఎక్కడెక్కడైతే ఉండాలో అక్కడక్కడ ప్రాపర్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత మొత్తం లైన్గా యాడ్ చేసుకుంటూ రావాలి. సో తర్వాత ఎండింగ్లో మీకు వచ్చేసి 3 గ్రూప్స్ ఉంటాయి, ఒకటి నార్మల్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంది కదా, దీంట్లో కూడా మనం ఏంటంటే ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రూప్ 1ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళాను. స్టార్టింగ్లో 0 సెకండ్ దగ్గర మీరు ఈ వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీరు మీ ఫోటో ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఎండింగ్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చి అవుతుంది, అంటే రెడ్ మార్క్ దగ్గర. సో తర్వాత ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, ఎక్స్ట్రా లేయర్ కట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి రైట్ సైడ్లో చిన్నగా 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ గట్టి ఎత్తి పట్టుకొని దీన్ని అక్కడ కనిపించే ఆ స్కై బ్లూ ఒక లేయర్ ఉంది కదా, దాని కిందికి దీన్ని వదిలేసేయండి. తర్వాత మన ఫోటోని క్లిక్ చేసి కొద్దిగా జూమ్ చేసుకొని మీరు దీన్ని అక్కడ ఉన్న షేప్లో దీన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీ ఫేస్ కనిపించేలాగైనా సరే, లేదా మీకు నచ్చిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనకు గ్రూప్ 1లో చూడండి ఫోటో అయితే సెట్ అయింది. ఇదే విధంగా గ్రూప్ 2ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. స్టార్టింగ్లో 0 సెకండ్ దగ్గర వైట్ మార్క్ నుంచి ఇంతకుముందు ఆ ఇమేజ్ని కాపీ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఆ ప్రాసెస్ చేయనవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ని క్లిక్ చేస్తే ఆ ఫోటో ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత యారో మార్క్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ రెడ్ మార్క్ దగ్గర వచ్చి అవుతుంది. ఫోటోని క్లిక్ చేసి ఎక్స్ట్రా లేయర్ని కట్ చేసుకోండి. దీనికి రైట్ సైడ్లో చిన్నగా 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ గట్టి ఎత్తి పట్టుకొని దీన్ని ఆ లేయర్ కిందికి అడ్జస్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఫోటోని అడ్జస్ట్ చేసినాం కాబట్టి అది పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంటుంది. సో జస్ట్ మీరు బ్యాక్ వచ్చేసేయండి. సేమ్ ఇదే దానిలాగా గ్రూప్ 3లో కూడా మీరు ఏంటంటే ఫోటోని యాడ్ చేసుకొని మీరు రెడ్ మార్క్ తర్వాత ఉన్నదాన్ని కట్ చేసుకొని దీన్ని ఆ లేయర్ కిందికి అడ్జస్ట్ చేసుకోండి. అంతే, మీకు 3 గ్రూప్స్లలో కూడా 3 ఫోటోలు అయితే యాడ్ అవుతాయి.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ ఒకసారి మళ్ళీ చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఎందుకంటే చాలామందికి తెలుసు కాబట్టి నేను అంత ఫాస్ట్గా అయితే చెప్పేశాను. అయినా మీకు ఏదైనా డౌట్ ఉందనుకుంటే కింద కామెంట్ చేయండి, వీలైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చాలా ఈజీ. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇక్కడ ఈ లెఫ్ట్లో నేను మీకు కలర్స్ అయితే ఇచ్చానన్నాను కదా, దాన్ని బట్టి మీరు ఫోటోలను అయితే సెలెక్ట్ చేసుకోండి చూసుకుంటూ. సో మీకు అర్థమైంది కదా, ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మనం ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి వీడియోని అయితే సేవ్ చేసుకోవాలి. అలా మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ అనేది ఇక్కడ మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోవచ్చు.